148వ రోజు షర్మిల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కొనసాగింది. పాత చింతలపూడి నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం ప్రారంభించారు. ఫామ్ ఆయిల్ రైతులను కలుసుకుని వారి సమస్యలు విన్నారు. చింతలపూడిలో రచ్చబండ నిర్వహించిన షర్మిల సీఎం కిరణ్ కు సంక్షేమం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఈ ఫామ్ ఆయిల్ రైతు పేరు రెడ్డి. రాష్ట్రంలోని ఫామ్ ఆయిల్ పంట పరిస్థితిని షర్మిలకు పూసగొచ్చినట్లు వివరించారు. అప్పుడు యావరేజ్ 3,000, 3,000, 4,000 ఆ రేట్లో నడుస్తుందండి గల్లలో. అప్పుడు 5,000 ఎంఎస్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ 7,000, 7,800 హైయెస్ట్ ఉందండి. అట్లా మధ్యలో 4,000కి 5,000 పడిపోతా ఉంది, 6,000 వస్తుంది, 5,000 వస్తుంది. మన పామాయిల్ రైతులందరినీ కూడా మీరు రైతులు దాని మీద కృషి చేసి మినిమం ఎంఐఎస్ ప్రైస్ మనకి. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చెరుకు రోజు రోజుకి దిగుబడి పడిపోవడంతో కాకుండా ఈ రేట్లు ఎప్పుడైతే ఎరువుల రేట్లు పెరగడం వల్ల పంట కూడా తగ్గించడం జరుగుతుంది. కానీ రైతులు ప్రతి ఒక్కరు కూడా రైతు కూలీగా మారిపోయి లేబర్ గా పోవడం జరుగుతుంది. చాలా అన్యాయం అన్నా నిజంగానే చాలా రైతులు చాలా బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మన దేశంలోనే అత్యధికమైన ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని మీ ఇంట్లో ఉన్నాయి. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న నాయకత్వంలో మళ్ళీ ఒక హై లెవెల్ కమిటీ వేసి మీరందరూ కలిసి మళ్ళీ ఒకసారి కూర్చొని ఏది చేస్తే మన రాష్ట్రంలో పామాయిల్ మన దేశంలోనే వీ కెన్ యూటిలైజ్ ఇట్ టు ద అట్మోస్ట్ అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే చాలా గౌరవం ఉంది. అందుకనే రాజశేఖర రెడ్డి గారు మే 14th 9 సంవత్సరాల కింద ఇదే రోజున 9 సంవత్సరాల కింద మొట్టమొదటి ఫైల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సైన్ చేసింది 1,300 కోట్లు రైతులకి బకాయిలు మాఫీ చేశారు, విద్యుత్ బకాయిల్ని. అంతేకాకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు అట్లే రాజైతాడన్న అప్పులన్నీ తీరిపోతాయి, మళ్ళీ బ్రహ్మాండంగా బ్రతికే రోజు వస్తుంది. ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ టీడీపీకి సవాల్ చేస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు జోగి రమేష్. వెంటనే ఎన్నికలు పెట్టండి. ఆ ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక్కళ్ళమే పోటీ చేస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కలిసి పోటీ చేసినా పర్లేదు, లేకపోతే మీరు విడివిడిగా పోటీ చేసినా పర్లేదు. మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే దమ్ముంటే ఉప ఎన్నికలకి మీరు సిద్ధం కమ్మని చెప్పి సవాల్ చేశాం. ఆ సవాల్ని స్వీకరించే సత్తా అధికార పార్టీకి లేదు, ప్రధాన ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి లేదు. గండ్ర వెంకటరమణారెడ్డికి కళ్లుంటే కళ్ళు పెట్టుకుని చూడమను. మీ సమక్షంలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో, స్పీకర్ గారి సమక్షంలో నిండు సభలో మేము నిలబడితే ఇంకా మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చేదేంటి? మమ్మల్ని అనర్హులు చేయమని చెప్పి ఆ రోజే చెప్తే ఆ రోజు దాకా ఈ రోజు దాకా మీరు డ్రామా ఆడుతున్నారు తప్పించి ఈ దేశంలో ఒక మహిళ ప్రజా సమస్యల విషయంలో 2,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా షర్మిలమ్మ పాదయాత్ర గుర్తుండిపోతుంది. షర్మిలమ్మ గారి పాదయాత్ర మే 12వ తారీఖున చింతలపూడి నియోజకవర్గం గురుపట్లగూడెంలో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి ఎంటర్ అయినటువంటి ప్రాంతంలో ఆవిడ కూడా ఎంటర్ అవడం జరిగింది. కామరపుకోట మండలం రావుకంపాడులో ఆవిడ పాదయాత్ర 2,000 కిలోమీటర్లకి చేరుకోనుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి మా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకులు, నియోజకవర్గాల కన్వీనర్లు వీళ్ళంతా కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న మధ్యనే చూసాం, ఒక పైలాన్ ఒకటి కట్టారు. ఏది ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత మా పార్టీకి సంబంధించి మాకు పైలాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆయన విగ్రహాన్ని 24 అడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మా పైలాన్ గా మేము గుర్తిస్తూ రావికంపాడులో ఏర్పాటు చేయడం జరిగింది.